రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి గొప్పతనాన్ని గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత తాను పోటీ చేసి గెలిచిన పిఠాపురం నియోజకవర్గానికి ఏదో చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిరంతరం తప్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇటీవలే 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందంటే దానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి దేశ రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా నరేంద్ర మోడీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రి, కానీ దేశంలో ఆయన మంత్రికి మించి స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు మెరుగైన సేవలు అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం గొప్ప నాయకుడు, 29లో ఖచ్చితంగా సీఎం ఆయన రాసిపెట్టుకుండయ్యా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట నరేంద్ర మోడీ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా అభిమానులు చాలామంది జనసేన పార్టీ 2029లో ఒంటరిగా పోటీ చేసి తద్వారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. దీనిపై అధికార ప్రకటన కొన్ని రోజులు రానున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.